అదే మేడం ఎలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారంటే ఆ ఇల్లు అమ్మేసి బయటకు వెళ్ళిపోతున్నారు, ఇంకా మన వల్ల కాదని చెప్పి. అలా అని చెప్పి అమ్ముదామంటే కొనేవాడు ముందుకు రావట్లేదు. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కనపడుతూనే ఉన్నాయి. ఏం చేయాలో తెలియట్లేదు పరిస్థితి. సీవేజ్ ప్రాబ్లమ్ తో పాటు మనకి ఇప్పుడు ఏమవుతుందంటే సార్, ఇప్పుడు అవుటర్ వాల్ కి కిటికీలు పెడుతున్నారు. ఓకే, మనం ఉండేది చాలా హైట్ లో ఉంటున్నాం. పెద్ద వర్షం పడిందంటే ఆ యూపీవీసీ విండోస్ కి మాక్సిమం గ్యాప్స్ ఉంటున్నాయి. ఎస్ మేడం. ఎందుకంటే క్వాలిటీ చెక్ ఇస్ నాట్ డన్. మాక్సిమం ఆ గ్యాప్స్ నుంచి నీళ్ళు కొట్టడమే, నీళ్ళు లోపల కొట్టడం, ఇది ఒక చాలా కామన్ ప్రాబ్లమ్ అయిపోయింది. ఎందుకంటే సో మెనీ పీపుల్ ఫొటోస్ కూడా తీసి వేస్తారు, మాకు మేము ఇంత బ్రాండెడ్ బిల్డర్ దగ్గర కొనుక్కున్నాం అండ్ వీఆర్ ఫేసింగ్ దిస్ ఇష్యూ. ఓకే, సో ఐ థింక్ ఇన్ సమ్ టైం కొన్ని రోజుల్లో ఈ హై రైజ్ అపార్ట్మెంట్స్, ఈ గేటెడ్ కమ్యూనిటీస్, ఇవన్నీ సిస్టమ్ మారిపోయి మన పాత కాలంలో మనం ఏదైతే ఇండివిజువల్ హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసి ఉండేవాళ్ళం ఒక కాలనీస్ సెలెక్ట్ చేసుకుని, ఇప్పుడు గోయింగ్ ఫర్దర్ ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ టు కమ్ అప్. ఎందుకంటే ఎన్ఆర్ఐస్ కూడా ఇప్పుడు హై రైజ్ అపార్ట్మెంట్స్ లో ఇన్వెస్ట్ చేయడం తగ్గించారు. దీనికి ముందు ఎలా ఉండేది అంటే గేటెడ్ కమ్యూనిటీ ప్రాపర్టీస్ లాంచ్ చేయగానే వాళ్ళు ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. వాళ్ళు 5,000 6,000 7,000 బేస్ ప్రైస్ లో ఇన్వెస్ట్ చేసి, అంటే వన్ టైం పేమెంట్ చేసేసి వాళ్ళు 10,000 11,000 పర్ ఎసెప్టీ ఉన్నప్పుడు అమ్మేసేవాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళు కూడా అది చేయట్లేదు. ఎందుకంటే మెయిన్ ఇష్యూ ఏంటంటే ఫస్ట్ థింగ్ పొజిషన్ రావడానికి 5-6 ఇయర్స్ డిలే అవుతుంది. అంటే 5-6 ఇయర్స్ వాళ్ళు కట్టిన కోట్లకి బ్యాంక్ ఇంట్రెస్ట్ వచ్చినా కూడా ఫేర్ ఎనఫ్, కానీ అది ఇక్కడ రావట్లేదు. ఇంకొకటి ఏమైందంటే ఇంత హ్యూజ్ ఇన్వెంటరీ అవ్వటం వల్ల ఇప్పుడు రెంటల్ వాల్యూస్ కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత రావట్లేదు. ఇండియాలో మనకి రెంటల్ వాల్యూ ఇస్ ఎక్స్పెక్టెడ్ 3% నుంచి 3.5% వరకే. కానీ హౌస్ ది ఈఎంఐ అంటే హోమ్ లోన్ పర్సంటేజ్ వచ్చి 8 to 9.5%. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ₹1,00,00,000 పెట్టి నేను ఒక ఫ్లాట్ తీసుకున్నాను అనుకోండి, దానికి రెంట్ నాకు 25,000 నుంచి 35,000 వరకు వస్తుంది. కానీ దానికి నేను లోన్ ఎంత కడతాను? 80,000, 90,000, 95,000 నేను ఈఎంఐ కట్టాలి. అంటే అక్కడే ఒక బ్రాకెట్ కనబడుతుంది. ఓకే, సో ఇన్వెస్టర్ కి అది ఎలాగ బెనిఫిట్ అవుతుంది? ఒకటేమో ప్రీ లాంచ్ లో కొంటున్నారు తక్కువకి వచ్చిందని, ఓకే, అక్కడ 5-6 ఇయర్స్ డెడ్ అయిపోతుంది ప్రాపర్టీస్. ఆల్రెడీ 5-6 ఇయర్స్ వాళ్ళు కన్స్ట్రక్షన్ పీరియడ్ అడుగుతున్నారు. అది కాకుండా ప్రతి ప్రాజెక్ట్ 4 to 6 ఇయర్స్ డిలే ఉంది. ఆ ఒక పీరియడ్ కూడా వెళ్ళిపోతుంది. అంటే ఆల్మోస్ట్ ఒక 10 సంవత్సరాలు వాళ్ళకి అక్కడ నో ఇన్కమ్. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ మీద ఇన్వెస్ట్మెంట్ అయిపోయినాక కూడా మళ్ళీ రెంట్కి ఇద్దామంటే దిస్ ఇస్ ద ఇష్యూ. సో పోనీ సరే కొన్నారు, రెంట్ వస్తుంది, నేను ఈఎంఐ కడుతున్నాను, పోనీ అప్రిసియేషన్ వస్తుందా ప్రాపర్టీకి అంటే డెఫినెట్లీ ఫ్లాట్ లాంటి ప్రాపర్టీస్ డిప్రిషియేటింగ్ అసెట్, అది అప్రిసియేటింగ్ కాదు. సో ఈ రకంగా ఆలోచించే వాళ్ళు ఇప్పుడు ఫ్లాట్స్లలో కూడా ఇన్వెస్ట్ చేయడం ఆపేశారు. సో ద మార్కెట్ ట్రెండ్ ఇట్ సెల్ఫ్ ఈస్ చేంజింగ్ ఇప్పుడు. సో కొత్తగా వచ్చిన ట్రెండ్ ఏంటంటే అందరూ ఇప్పుడు ప్లాట్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. రీసెంట్ గా ఇప్పుడు రీసెంట్ గా ఒక 2-3 months నుంచి మేము చేసే సర్వేలో మేము అంటే క్లయింట్ ఇంటరాక్షన్స్ లో మేము తెలిసిన విషయాలు ఇది. ఇంకొకటి ఏంటంటే ఒక్కసారి మీరు హై రైజ్ అపార్ట్మెంట్ కొనుక్కుంటే సెకండ్ టైం యూ విల్ నాట్ బై హై రైజ్ అపార్ట్మెంట్. కానీ డిమాండ్ విపరీతంగా ఉంది అంటున్నారు మేడం. హై రైజ్ పర్మిషన్స్ కూడా అలా వేస్తున్నారు. సో ఇప్పుడు అంటే కొత్తగా ఉంది కాబట్టి అందరూ చాలా ఇంట్రెస్ట్ గా ఇన్వెస్ట్ చేస్తున్నారు. మీరు అందరూ కూడా ఒక పాయింట్ కరెక్టే, ఒకసారి ఇన్వెస్ట్ చేస్తే మళ్ళీ దాంట్లో ఇన్వెస్ట్ చేయరని చెప్పి. అగ్గిపెట్టెలు లాంటి హౌస్లు అలా ప్రపంచం ఏదంటారు చూడండి, ఒక దగ్గర అయిపోయినట్లు వాళ్ళంతా అదే ప్రపంచం అని కూడా బతుకుతుంది, కానీ స్వేచ్ఛగా ఉండలేకపోతున్నారు. మన కోట్లు పెట్టి ఇల్లు కొనుక్కొని కూడా మనం డిసిషన్ తీసుకోలేకపోతున్నాం అని చెప్పి. అసోసియేషన్ రూల్స్ చాలా హెవీగా ఉంటుంది, చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. అది పిల్లల విషయంలో అయినా ఎల్డర్లీ పీపుల్ విషయంలోనైనా. దానివల్ల కూడా చాలా మంది గేటెడ్ కమ్యూనిటీస్ వదిలేసి వెళ్ళిపోతారు. సొంత ఇల్లు కన్నా రెంట్ గా తీసుకున్నాడు ఎంజాయ్ చేస్తున్నారంట. అదే చెప్తున్నాను సార్, ఇప్పుడు మీరు ₹1,00,00,000 పెట్టి ఓకే మీరు ఇల్లు కొనుక్కున్నారు అనుకోండి, మీకు 25,000 to 30,000 వచ్చేది మీకు రెంట్. ఓకే, అదే ₹1,00,00,000 నేను బ్యాంక్ లో వేసేసుకుంటే నాకు 70,000 మినిమం 7% ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేసినా నాకు 70,000 ఇంట్రెస్ట్ వస్తుంది, బ్యాంక్ ఇంట్రెస్ట్. సో నేను ఎందుకు కొనుక్కుంటాను అది? బేసిక్ గా డబ్బులు ఉన్న వాళ్ళు ఇప్పుడు మీ దగ్గర ₹1,00,00,000 ఉంది అనుకోండి, బిజినెస్ మ్యాన్, ఆ ₹1,00,00,000 మీరు బిజినెస్ లో రొటేట్ చేయడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే దేర్ ఇస్ నో లాజిక్ ఇన్ బయింగ్ ఏ ఫ్లాట్ ఫర్ 1 crore or 2 crore అండ్ అదేమో చూస్తే ఎవ్రీ మంత్ డిప్రిషియేట్ అవుతూనే ఉంది. సో అది లాజికలే కాదు. బేసిక్ గా ఫైనాన్స్ అంటే మనీ మేనేజ్మెంట్ తెలిసిన వాళ్ళైతే అంత కోట్లు పెట్టుకొని అంతంత ఫ్లాట్స్ కొని మళ్ళీ అలా ఒక స్ట్రిక్ట్ రూల్ లో ఉండి పీపుల్ ఆర్ గెటింగ్ టెంప్టెడ్ టు అమ్యూనిటీస్. అంటే స్విమ్మింగ్ పూల్ ఉంది, జిమ్ ఉంది, పిల్లలకి ప్లే పార్క్ ఉంది, 24/7 సెక్యూరిటీ ఉంది, కెమెరాస్ ఉన్నాయి. ఇవన్నీ చూసి జనాలు ఏంటంటే టెంప్ట్ అయిపోతున్నారు.
కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇదే బర్డెన్ అవుతుంది, ఎందుకంటే మెయింటెనెన్స్ కూడా అలానే ఉంటుంది. ఇప్పుడు మినిమం ఏ అపార్ట్మెంట్ లో చూసినా 20,000 వరకు మెయింటెనెన్స్ ఎస్ వస్తుంది. మేడం, అవును. యా, సో ఇది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇది కామన్ మ్యాన్ కి చాలా బర్డెన్ అయింది. కానీ ఇప్పుడు బాగుంటుంది, కానీ ఫ్యూచర్ లో మనకు కష్టాలు కొని తెచ్చుకున్నట్లే కదా. కొని తెచ్చుకున్నట్టేసి అంటే ఇది జెన్యున్ ఇన్ఫర్మేషన్ కాదో నాకు తెలియదు. ఐ హావ్ సీన్ ఎ వీడియో ఇన్ చైనా, ఎక్స్ట్రీమ్ లెవెల్లో హై రైజ్ అపార్ట్మెంట్స్ కట్టారు. ఇప్పుడు అది బస్తీలా ఉంది, ఎందుకంటే అంత క్రౌడెడ్, అంత ఓవర్ పాపులేషన్. ఇప్పుడు సీపేజ్ మనం వాల్ మీద మాట్లాడుతున్నాం, కానీ నేను చూసిన ఆ వీడియోలో ఇంక్లూడింగ్ డ్రైనేజ్ ఇష్యూస్, అంటే ఇంత సీపేజ్ కలెక్ట్ చేసే డ్రైనేజ్ సిస్టమ్ నిజంగానే రేపు ఈ డ్రైనేజ్ సిస్టమ్స్ వర్క్ అవుతాయా లేదో కూడా మనకు తెలియదు. ఎందుకంటే ఒక్కొక్క కమ్యూనిటీలో 3,000 4,000 ఫ్లాట్స్ ఉన్నాయి. సో మనకి మేజర్ ఇష్యూ ఎక్కడ వచ్చేదంటే మార్నింగ్ ఐ మీన్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, డ్రైనేజ్ అనేది ఈజ్ వెరీ థింగ్. ఓకే, కిచెన్ వాటర్ అయినా కూడా, వాష్రూమ్ డ్రైనేజ్ అయినా కూడా, ఇవన్నీ ఇప్పుడు వీళ్ళు చేసే డ్రైనేజ్ కెపాసిటీ అది రేపు తట్టుకోగలుగుతుందా లేదో కూడా మనకు తెలియదు.